మీరు గడియారంకెళ్ళి చూస్తున్నారు, నేను గడియారంకెళ్ళి చూస్తున్నాను. నేను మిమ్మల్ని చూస్తున్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. కారణం ఏంటంటే, ఎందుకంటే మీరు కూర్చున్నాడు. ఈ సమయం ఏంటంటే కొండల వైపు చూసే సమయం, కొండల వైపు చూసే సమయం కాదు. కాబట్టి నేను కూడా గ్రహించిన కొండల వైపు చూసే సమయాన్ని నేను గ్రహించాను. కొండల వైపు చూడమని వాక్యం చెప్తాను. మంచిది. చివరిగా మరి రోసే గారు చెప్పిన వాక్యంలో ఒక మాటకి ఒక ప్రశ్న ఉంది. యెహోవా దేవుడా, యేసుక్రీస్తు ప్రభువారి దేవుడా, లేక పరిశుద్ధాత్ముడి దేవుడా? ఈ ప్రపంచంలో మిగిలిపోయిన ప్రశ్న మనలో కూడా. దేవుడా, మనుషునిగా పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభువారి దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా? ఎవరి దేవుడు? యెహోవా దేవుడైతే మరి మనిషిగా పుట్టిన యేసయ్య ఎవరు? మరి దేవుడు ఎంతమంది ఉన్నాడు? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ప్రకటన గ్రంథం ఒకటే ఒక్క నిమిషము. దేవుడు ఎవరు, ఎలా, ఎందుకు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా గారి చేత స్వయానంగా రాపిచ్చిన మాట ఇది. నేను మొదటి వాడును. హల్లెలూయా. అవునా? ఎవరైనా మొదటి వాడు. భూమి మీద నరులు లేరు. పరలోక రాజ్యములు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఏమంటున్నాడు? నేనే మొదటి వాడిని. తర్వాత ఏమంటున్నాడు? కడపటి వాడను కూడా నేనే. అయితే ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ, జీవించేవాడును నేనే, మృతుడిని, మరణించిన వాడిని నేనే. అయితే ఏమంటున్నా? చదివమాట, ఇదిగో యుగ యుగములకు సజీవుడై ఉన్నవాడును నేనే. హల్లెలూయా. యెహోవా దేవుడు అంటే మన యేసయ్య ఆకాశం నుండి ప్రవక్తలతో, రాజులతో, అధికారులతో ఆకాశం ద్వారముల ద్వారా మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. మానవాళి పాపము ఎక్కువైపోవడం వలన, మానవులు పాపం ఎక్కువ చేయడం వలన కన్య గర్భమున ఒక మనిషిగా ఆయన రాజ్యాన్ని విడిచి మనుషుల కొరకు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అదే చెబుతున్నాడు, మొదటిగా ఉన్న వాడిని నేనే, మీ మధ్యలో జీవించే వాడిని నేనే, అయితే మీతో కలిసి జీవించి మరణించిన వాడిని నేనే. అయితే దేవుడు ఇప్పుడు ఏమని అన్నాడు? పరిశుద్ధాత్మ. ఇది మన ఏమన్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హల్లెలూయా. దేవుడు ఎవరమ్మా? ఆత్మస్వరూపుడు. తన దేశంలో ఉన్నప్పుడు ఆత్మ గురించి మాట్లాడాడు. భూమి మీదకి వచ్చి మనుషునిగా, ఆయన మనుషునిగానే ఉన్నాడు, కానీ ఆయన రాజ్యాల గురించి బోధించాడు. భూమి మీద జరుగుతున్న వాటి గురించి బోధించాడు. జరగబోయే వాటి గురించి కూడా బోధించి యోహాను గారి చేత ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడంటే, 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములు ఉన్నవాడి ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మలున్నాయి. హల్లెలూయా. జరిగిపోయిన దాని గురించి చెప్పినవాడు, జరుగుతున్న వాటి గురించి చెప్పడానికి మానవాళి గురించి మనుషుల మధ్యకి వచ్చినవాడు, జరగబోటు గురించి చెప్పడానికి ఆయన ఆత్మగా మన మధ్యలో ఉన్న దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరు? ఆత్మ. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారి బిడ్డలు ఎవరుగా ఉంటున్నారు? ఆత్మగా ఉంటున్నారు. అందుకే శరీరముగా పుట్టిన వారు శరీరముగానే ఉంటున్నారు, కానీ ఆత్మ మూలముగా పుట్టిన వారు ఆత్మ ఉన్నారని సీమోనయ్య గారు చెప్పారు. ఇప్పుడు దేవుడు ఎవరమ్మా? ఆత్మ. ఆయన పేరేం పేరు? యేసయ్య. హల్లెలూయా. పరదేశంలో ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసయ్య మాత్రమే. దేవుడు ఒక్కడే. ఈ భూమికి మొత్తానికి దేవుడు ఒక్కడే, ఆయన
వారికి తలుపు తీయగలిగిన దేవుడు. హల్లెలూయా. తలను వంచుకుందాం, ప్రార్థించుకుందాం. కృపగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మహోన్నతుడ, మహాగణుడ, దేవా నీకే స్తోత్రములు. ఈ విశ్రాంతి దినమున మా హృదయములు ఉండే దురాలోచనను తీసివేయుటకు తండ్రి రోషే గారి రూపంలో నువ్వు వచ్చావయ్యా. రోషే గారి రూపంలో నువ్వు వచ్చావయ్యా. అయ్యా, ఇదిగో శరీర మూలముగా కాకుండా తండ్రి ఆత్మ మూలముగా జీవించుటకు సీమోను గారి రూపంలో నువ్వు వచ్చావయ్యా. ఇదిగో యుగ యుగములకు సజీవుడై ఉన్నావని నా రూపములో తండ్రి నువ్వు వచ్చి ఉన్నావు తండ్రి. అందుకు నీకు వేలాది స్తోత్రములయ్యా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నువ్వు ఆశీర్వదించి దీవించబడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆకాశం వైపు చేతులు పెట్టుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగముల సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము కూడి వచ్చిన బిడ్డలకు, సేవకులకు, ఈ సంయమనకు సదాకాలము తోడై ఉండబడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఇంతవరకు ఓపికతో వాక్యం విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. మంచిది కూటమి ముగించబడినది. ప్రార్థన చేయించుకునేవారు మరి అయ్యగారు ఇతరుల చేత ప్రార్థనలు చేయించుకొని ప్రార్థన చేయించుకునేవారు వారి వద్దకు వచ్చి ప్రార్థన చేయించుకునే విధంగా సహాయం. మరి వచ్చిన దైవ సేవకులు ఇద్దరు కూడా మరి సంఘస్థులు ప్రార్థన చేసి మరి కొన్ని ఇబ్బందులను బట్టి బలహీనతలను బట్టి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేయడం జరిగింది. హల్లెలూయా.